దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు ప్రసిద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ ఉన్నత స్థితిలో ఉంచిన, సురక్షితంగా ఉంచిన ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయం లాగానే ఈ నూతన ఉదయంలో తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని నూతనంగా మనందరి మీద కుమ్మరించారు. ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నట్లుగా ఆయన కృప ప్రతిరోజు మన మీద కుమ్మరించబడుతూ ఉంది. కాబట్టి ఈ ఉదయం వరకు మనము సజీవుల లెక్కలో ఉన్నాము. ఆయన కృప మన నుంచి ఒక్క క్షణము తొలగించబడితే ఎప్పుడో మన జీవితాలు శూన్యంలో కలిసిపోయి ఉండేవి. నా ప్రియ సహోదర సహోదరి, ఎందుకు దేవుడు మనందరినీ కూడా ఇంకా సజీవుల లెక్కలో ఉంచారు అంటే ఆయన పరిపూర్ణత్వంలోనికి మనం మార్చబడడానికి దేవుడు ప్రతిరోజు కూడా అవకాశం మీద అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభు పరిపూర్ణతలోనికి మనము దేవుని కృప ద్వారా మలుచుకుంటూ ఉన్నప్పుడు మనము చాలా మన జీవితం గురించి జాగరూకత వహించాలి. అదే అపోస్తలుడైన పౌలు కొలొస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనకు చెప్తున్నారు. చూడండి, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒకవైపుకి ఎదురుగా ఏ వాహనం అడ్డుగా లేకుండా మనం జాగ్రత్తగా వాహనాన్ని నడిపినప్పుడే సురక్షితంగా మనం చేరవలసిన గమ్యానికి చేరుతాం. మరొక వైపు మన చుట్టుప్రక్కల ఎవరెవరైతే వాహనాలు నడుపుతున్నారో వాళ్ళను కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మనంతట మనము జాగ్రత్తగా ఉంటే సరిపోదు. ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా చివరి వరకు చేరాలంటే మన చుట్టూ, ముందు, వెనక, ప్రక్కల ఎవరెవరైతే వాహనాలు నడుపుతున్నారో వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పటికీ ఆ శిక్షను, ఆ ప్రమాదాన్ని మనము కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు నడుపుతున్న వాళ్ళని చూస్తున్నప్పుడు చూడండి, ఎవరైతే జాగ్రత్తగా గమనిస్తూ అన్ని వైపులా చూస్తూ ఉంటారో వాళ్ళు నెమ్మదిగా ప్రయాణిస్తూ సురక్షితంగా తమ గమ్యాలను చేరుతారు. కానీ ఎవరైతే చుట్టుప్రక్కల చూడకుండా హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారో ఎక్కడో ఒక దగ్గర ఏదైనా ప్రమాదము వాళ్ళకు పొంచి ఉన్నప్పుడు దాన్ని చూసుకుని దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి కొన్నిసార్లు ప్రమాదాలను కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. నా ప్రియ సహోదరి, మనందరి ఆత్మీయ జీవితంలో కూడా మనము యేసుప్రభు మీద గురిపెట్టి ఆయనను అనుసరిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మన జీవితము ఎంతోమందికి లోకంలో లోక ప్రకారం జీవిస్తున్న వాళ్ళకి అడ్డుగా ఉండవచ్చు, అడ్డంకంగా మారవచ్చు. అలాంటి వారందరూ కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఆపాలని, అడ్డంకులు వేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మనందరి ఆత్మీయ జీవితంలో ఒక్కవైపు ప్రభుని మనం ముందు పెట్టుకొని ప్రభుని అనుసరించడం ఎంత ముఖ్యమో, మరొక వైపు ఈ లోకంలో ఎన్ని రకాల అడ్డంకులు మనల్ని ఆపాలని చూసినా వాటన్నిటిని కూడా తప్పించుకొని ముందుకు సాగిపోయే కృపను ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర నుంచి మనం పొందాలి. అందుకని కొలొస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనంలో 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈరోజు మీ ఆత్మీయ గురించి జాగ్రత్త అని మనతో చెప్తున్నారు. ఈ లోకంలో తప్పుడు వాదములతో మనల్ని మోసపుచ్చాలని చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అర్థము లేని నిరర్ధకమైన వాదములతో మనల్ని వశపరచుకోవాలని ఎంతోమంది చూస్తుంటారు. మనుషుల సాంప్రదాయాలను మనము తప్పకుండా పాటించాల్సిందే అని అవి క్రీస్తునకు చెందినవి కానప్పటికీ కూడా
క్రీస్తునకు మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ సంప్రదాయాలను మనం పాటించాలి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ లోకము, మనం జీవిస్తున్న లోకము, ఈ లోక ప్రకారం మనం జీవించాలి, ఈ లోకపు ప్రాథమిక నియమములను మనం పాటించాలి అని మన ఆత్మీయ జీవితంలో రకరకాల అడ్డంకులు వేసేవాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు. ప్రియులారా, మరి ప్రభుని మీద దృష్టి పెట్టి ఆ ప్రభుని మనం అనుసరిస్తూ వెళ్ళినప్పుడు ఇన్ని రకాల వివాదములు, ఇన్ని రకాల వాదములు మనకి అడ్డంకుగా వచ్చినప్పుడు ఎలా వీటన్నిటిని తప్పించుకొని ముందుకు సాగిపోగలం? ఈ లోకంలో వాదములు, వివాదములు ఎదుర్కోవడము సర్వసాధారణం. చూడండి, దేవుడు కూడా మనుషులతో చెప్తున్నారు, మన ఇద్దరి మధ్య వాదం ఉంది, దాన్ని పరిష్కరించుకుందాం రండి అని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు, ప్రభు మనందరిని పిలుస్తున్నారు, రండి మనం వివాదమును పరిష్కరించుకుందాము. మీ యొక్క పాపములు ఎర్రగా సింధూరము వలె ఉన్నా కూడా నేను మంచు వలె తెల్లగా చేస్తానని ప్రభు మనందరిని ఆహ్వానిస్తున్నా కూడా ప్రియులారా, మనం ఈ లోక ఆశల్లో ఉండి అది ఎలా సాధ్యం, అది ఈ లోకంలో ఎలా మన జీవితంలో జరుగుతుంది అని పాప పశ్చాత్తాప పడనంత వరకు అదొక వివాదము లాగానే ఉంటుంది. అవును ప్రియులారా, ప్రభుని అనుసరించే వారి మధ్యలో కూడా వివాదములు చోటు చేసుకుంటాయి. గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11 వచనం నుంచి 14 వచనం వరకు మనం చదువుతున్నాం. స్వయంగా ప్రభువుచే ఎన్నుకోబడిన పేతురు అంత గొప్ప అపోస్తలుడికి మరొక అపోస్తలుడు పౌలుకి మధ్యలో వివాదం ప్రజల ముందు జరిగింది. ప్రజలందరూ కూర్చొని వాళ్ళు శిష్యులు కలిసి భోజనం చేస్తున్నప్పుడు పౌలుకి పేతురు గారు చేసిన ఒక కార్యం నచ్చనప్పుడు చూడ అతని ముఖం మీదనే ఆ వివాదం గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము నుంచి యూదులు రాకముందు పేతురు అన్యులతో కలిసి భుజించినవాడు, కానీ యూదులు రాగానే వాళ్ళకి భయపడ్డాడో ఏమో, యూదులతో మాత్రమే కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు దాన్ని భరించలేని అపోస్తలుడైన పౌలు ఆ వివాదాన్ని పైకి లేపుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఒకవైపు వివాదములు కలిగిస్తున్నాడు, అపోస్తల మధ్యలో వివాదములు కలుగుతున్నాయి. మరి సాధారణ ప్రజలైన మన మధ్యలో వివాదములు కలగవా? ఎలా వాటిని తప్పించుకోవాలంటే కొలస్సీ 2:5లో దేవుడు మనకు గొప్ప కృపను అనుగ్రహిస్తున్నారు. ఎవరెవరైతే ప్రభువులో దృఢమైన విశ్వాసం కలిగి ఉంటారో, ఆ విశ్వాసం పట్ల దృఢ సంకల్పాన్ని, కృత నిశ్చయాన్ని కలిగి ఉంటారో, ఏ వివాదములు కూడా వారి ఆత్మీయ జీవితానికి అడ్డంకులుగా మారవు. మనం 14-15 వచనాల్లో మనం చదువుతున్నాం. ఎవరెవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో జ్ఞానస్నానమును పొంది ఉంటారో, జ్ఞానస్నానం యొక్క రహస్యము, సత్యము ఎరిగి ఉన్న వారైతే, మనము జ్ఞానస్నానం పొందినప్పుడే యేసుక్రీస్తు మరణంలో మనం భూస్థాపితం చేయబడ్డాం. యేసు ప్రభు వాళ్ళు పునరుత్థానమైనప్పుడు ఆయనతో పాటు మనం పునరుత్థానం అయ్యాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువును లేపి తండ్రి కుడి ప్రక్కన కూర్చోబెట్టినప్పుడు ఇప్పుడు మనము కూడా శ్రీ సభకు శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉంటే, ఆయన శరీరంలో భాగమైన మనము కూడా పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నామన్న గొప్ప సత్యాన్ని ప్రతి క్షణము మనము గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ రకమైన ఈ లోకానికి చెందిన ఏ వివాదములు కూడా మన ఆత్మీయ జీవితానికి అడ్డంకులు కావు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ఆయన మరణించినప్పుడు మన కొరకు వ్యతిరేకంగా ఉన్న రుణ పత్రమును ఆయన పూర్తిగా అడ్డు తొలగించెను. మనం ఇంకా పాపులము, శాపంలో ఉన్నవాళ్ళము, వివాదములలో ఉన్నవాళ్ళము అని ఈ లోకానికి చెందిన ఏ శక్తులైతే మనల్ని వెనక్కి లాగాలని చూస్తున్నాయో
ఆ శక్తులన్నిటిని కూడా ఆయుధము లేకుండా నిరాయుధుల్ని చేసి యేసు ప్రభు తన మరణము ద్వారా వాటిని బహిరంగమొనర్చెను అని మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇక దేని గురించి భయపడాలి, దేని గురించి, ఏ వివాదం గురించి బాధపడాలి? ప్రభు పట్ల మనకున్న విశ్వాసంలో మనము దృఢంగా సంకల్పంలో ఉండగలిగితే యేసు ప్రభు యొక్క పరిపూర్ణత్వంలోనికి మనము తప్పకుండా ఒకరోజు చేరగలం. కాబట్టి ఈరోజు ఏ వివాదంలో నువ్వు తల మునకలై ఎలా దీని నుంచి బయటికి రావాలని నువ్వు బాధపడుతున్నావా? ఏ నిరర్ధకమైన వివాదములు నిన్ను ఆత్మీయ జీవితంలో వెనక్కి లావాలని చూస్తున్నాయేమో, నీ విశ్వాసపు జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో. యేసు ప్రభు మన కొరకే జన్మించాడు, మన కొరకే మరణించాడు, మన కొరకే పునరుత్థానమయ్యాడు, తండ్రి కుడి ప్రక్కన ఇప్పుడు మన కొరకే కూర్చొని ప్రార్థన చేస్తున్నాడని ఎవరెవరైతే దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో ప్రభువులో వాళ్ళు తమ ఆత్మీయ జీవితంలో దృఢంగా ముందుకు సాగిపోగలరు. అటువంటి గొప్ప కృపను మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకమంతా కూడా నాయన అంధకారంలో ఉన్నప్పటికీ నాయన నీ మీద వెలుగు ప్రసరించింది అని యెషయా ప్రవక్త ద్వారా మా అందరికీ వాగ్దానం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. రకరకాల వివాదములలో మేము తల మునకలు అవుతూ ఉన్నప్పుడు ప్రవ్వా, ఈ లోక అధిపతి అయిన సాతాను అయ్యా మమ్మల్ని వెలుగు నుండి దూరంగా చేస్తుందనే భయములో బాధలో ఉన్న వారందరినీ కూడా ఈ ఉదయకాలంలో నీ సన్నిధిలోనికి తీసుకుని వస్తున్నాం. మా కుటుంబాల్లో వ్యక్తుల మధ్య నాయన, మా సంఘాల్లో వ్యక్తుల మధ్య, మా దేశంలో రకరకాల జాతుల మధ్య నాయన భేదాభిప్రాయాలు, వివాదములు ఏమేమి ఉన్నాయో ప్రవ్వా, యేసయ్య మీ పరిశుద్ధ రక్తంలో వాటన్నిటిని కూడా కొట్టివేయండి ప్రవ్వా. అయ్యా నీ పరిపూర్ణత్వంలో మాకు భాగస్వామ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఏ వివాదంలో మేము చిక్కుకొనకుండా తండ్రి అయ్యా మీ యందు గల విశ్వాసంలో దృఢంగా ముందుకు సాగిపోవడానికి మా అందరికీ నూతన అభిషేకాన్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈ ఉదయకాలంలో మన విశ్వాసంలో దృఢ సంకల్పంతో ఉందాం, కృత నిశ్చయంతో ముందుకు సాగిపోదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.